చిత్రాన్ని ఒక అద్భుతమైనటువంటి రీతిలో తెర మీదకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ గారికి, రాకేష్ కి, అందరికి కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. తెలంగాణ సమైక్యాంధ్ర పాలనలో ఎట్లా తల్లాడిందో ఆ తల్లాటను సరైనటువంటి రీతిలో చూపించి ఆ తల్లాటకు పరిష్కారం చూపించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా అభివృద్ధి అయ్యిందో చాలా చక్కగా ఈ సినిమా ద్వారా చూపించింది. ఇలా చాలా మంది కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తామని కలలు గంటున్నటువంటి వాళ్ళు, బొంకుతున్నటువంటి వాళ్ళు, ఈ సమాజాన్ని కేసీఆర్ లేకుండా చేస్తామన్నటువంటి వాళ్లకు చెంప పెట్టే విధంగా ఈ చిత్రం అందరూ కేసీఆర్ ఆనవాళ్లను తుడుపుతామనేటువంటి వాళ్ళు ఈ చిత్రం చూడాలి. ఎక్కడెక్కడ కేసీఆర్ ఆనవాళ్ళు ప్రతి గుండెలో, ప్రతి జీవితంలో ఇవాళ ఒక లంబాడి తండా నుండి, గిరిజన తండా నుంచి ఒక యువకుడు కేసీఆర్ స్ఫూర్తితో తెలంగాణ కోసం తప్పించి ఆ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యనే నా సమస్య అని, కేసీఆర్ గారితోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆ పరిష్కారం చూపించి అద్భుతంగా ఒక్కొక్క నటన ఇందులో చాలా కాలం తర్వాత ఒక మంచి చిత్రం మేము అందరం కూడా చూస్తాం అనేటువంటి ఆనందాన్ని 10 ఏళ్ళుగా మేము సినిమాలు చాలా బాగా అందరూ చూసి ఆస్వాదించాలి. మనం నేర్చుకోవడం మేము అందరం కూడా చాలా మంది ఈ సినిమాకి వచ్చినాం. ఈ సినిమాను ప్రతి ఒక్కరు ఈ సినిమా ముందుకు తీసుకుపోవాలి. ఈ సినిమా మనది, రకరకాల ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. కేసీఆర్ సినిమా చూడడానికి కూడా ఇలా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఇలా లగచర్ల చూస్తున్నాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు మాకు లగచర్లలో యాదకొస్తా ఉంది. లగచర్లలో ఇంటర్నెట్ బంద్ చేసి ఆదివాసీ యువకుల్ని, ఆదివాసీ మహిళల్ని ఇవాళ ఎట్లా వేధిస్తున్నారో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ సినిమా వస్తే మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఈ సినిమా వస్తే మళ్ళీ తెలంగాణ ద్రోహుల గుండెల్లో రైలు పరిగెత్తుతాయని ఆ రైలు పరిగెత్తించే ఈ సినిమాలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ ఇబ్బందులు అధిగమించి అలా రాకేష్ మొత్తం తెలంగాణ